సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. వచ్చిందా? ఎక్కడ? ఇటు చెప్తే అర్థం కాదు. సుఖదుఃఖే సమో భూత్వా లాభాలాభౌ జయాజయౌ అంటే రైట్. సంగీతంతో ఇది ఒక ప్రయోజనం ఉంది, అంతకు మించి ఏం లేదు. సో ఆ విధంగా సుఖదుఖములు ఎప్పుడైతే ఈశ్వర భావం వస్తుందో పోతాయి. మీరు మీ బుద్ధిని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేస్తే పోయి. అందుకొరకు భగవంతుడికి విశ్వము అన్నారు. ఆ విశ్వరూపమై చైతన్యము ద్వారా పంచభూతములను యాక్టివ్ చేస్తాడు ఆయన. అందుకే తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్. ఈ జగత్తులను సృష్టించాక ఆయన వాటిలో ప్రవేశించాడు అని ఉంది. దిస్ ఈజ్ యువర్ వేద. సృష్టించి మొద్దుగా సృష్టించడం పడేయలేదు దాని యందు అనుస్యూతమై ఉన్నాడు. ఇది ఫ్లవరీ లాంగ్వేజ్. బంగారం అనే ఆధారములోంచి ఉంగరం అనే ఆభరణం వచ్చింది. ఎట్లొచ్చింది? బంగారం ఉంగరంలో అణువణువుగా వ్యాపించడం చేత వచ్చింది. అలా ఈ పంచభూతముల యందు భగవంతుడు తన చైతన్య రూపంగా సద్రూపమై చిద్రూపమై వ్యాపించాడు. అది పంచభూతాత్మకమైన ఈ జగత్తంతా ఈశ్వరుడే. ఇది మనకు తలలో పెట్టేందుకు పాపం మళ్ళా మన ఓల్డీస్ అంటే అప్నే బుడ్డే లోగ్ హే. వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా చెప్తే పోతే ఎవరికి అర్థం అవుతుంది అనుకొని 5 గుళ్ళు, 5 కాదు 8 తయారు చేశారు. 5 సౌత్ ఇండియాలో ఉన్నాయి. పంచభూత స్థలములని వాటికి పేర్లు. కాళహస్తి, చిదంబరం, అరుణాచలం, భోపాల. 3 అయితే వచ్చాయి. శ్రీకాంచీపురం పృథివీలింగము అంటాడు. పృథివీ తర్వాత జలములు చెప్పాలి. ఒక్కొక్కటి లైన్ వద్దాం, బాగుంటుంది. పద్ధతిగా చెప్తే అందంగా ఉంటుంది. చిదంబరం తర్వాత జలలింగం ఎక్కడ? జంబుకేశ్వరం, తిరువాణకోవిల్, శ్రీరంగం నుంచి పక్కనే. ఆ టెంపుల్ బయటకు వస్తే మురుకులు అవి గట్రా అమ్ముతారు. అవి 2 ప్యాకెట్లు అవి ఎట్లా అమ్ముతారు. ఆ తర్వాత సోడా ఒకటి ఉంటుంది. దాంట్లో నన్నారి కూడా కలిపి సోడా తయారు చేసి ఇస్తారు. ఆ సోడాది తాగి అప్పుడు ఆటో పట్టుకోండి. 3 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి, అక్కడ పడేస్తారు మిమ్మల్ని. అప్పుడు ఆ ఆలయాన్ని కూడా చూస్తే జలలింగం. కాంచీపురం పృథ్వీలింగం. అందుకే కాంచీపురంలో అభిషేకం లేదు, శివుడికి అభిషేకం చేయరు. ఎందుకంటే అది సైకతం, పృథ్వీతత్వమే. వెన్ యూ గో టు తిరువణకోవిల్ ఆర్ దిస్ జంబుకేశ్వరం, శివలింగం కింద నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది, జలానికి సంకేతం. సో పృథివీ ఆపహ. తేజోలింగం అగ్ని, తిరువణ్ణామలై, అరుణాచలం. అక్కడికి కూడా వెళ్ళాక మీరు దగ్గరికి వెళ్ళండి, శివలింగానికి దగ్గరగా వెళ్తే ఉష్ణము తగులుతూ ఉంటుంది. యూ కెన్ ఫీల్ ఇట్, ప్రాక్టికలీ యూ కెన్ ఫీల్ ఇట్. అక్కడికి వెళ్ళి కాసేపు ఉంటే తెలుస్తుంది, ఆ ఉష్ణత్వం తెలుస్తుంది. తేజోలింగం. వాయువు అంటే ఎక్కడుంది? శ్రీకాళహస్తి, సీమాంధ్రలో ఉంది. ఓకే, తర్వాత మనం అప్డేట్ అవ్వాలి మరి, పాతవే చెప్పుకుంటేలా. సో ఫ్రమ్ దేర్ యూ షుడ్ గో టు చిదంబరం. చిదంబరం ఏంటి? ఆకాశలింగం. ఒక కర్టన్ అది వేసి పెడతారు. అని వెళ్ళి చిదంబరం లింగం, శివలింగం వావు అని మన సీతారాం గారు అయితే ఏదో ఒక పాట కూడా పాడుతుంటారు ఆ టైంలో. అయ్యా భక్తుడు గారు రండి అంటారు వాళ్ళు. మీకు ఒకటి చూపిస్తాం, ఎవరితో చెప్పొద్దు అంటారు. ఎవరితో అనేరు, చూడాలి, ఊరికే చూసి వెళ్ళిపోవాలి. అంతే. శివ 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 శివయన రాధా ఓయి అని తీరుతాడు. చూసావా? ఏమిటి? ఏం లేదే, అంతే. ఏం లేదు, అంతే. అదే ఆకాశం. ఏం లేదనేది కంటున్నావు. స్పేస్ ఈజ్ ద స్पेस इज शिवा अंते. इंते इंतेना ये तो हमारे गांव में भी है थोड़ा मन करेक्ट మీ ఊర్లో కూడా అదే ఉంది. ఇంకేముంటుందండి, అంతకు మించి ఉంది. అంతేనా? ఎవరితో అనకు, మళ్ళీ మా బిజినెస్ దెబ్బతింటుంది. చిదంబర రహస్యం అన్న చెప్పొద్దు అక్కడ. అలాగే సూర్యలింగం కోణార్క్, చంద్రలింగం సోమ ప్రతిష్ఠిత లింగం ఎక్కడో ఉందని విన్నాను, గుజరాత్లో, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఏంటి? యజమాన లింగం ఎక్కడ? కాఠ్మాండు. యజమాన లింగం. ఆ లింగం మీద మీ ముఖం ఉంటుంది. 4 sides you have face showing that you are also Shiva.
ఆ బి భగవాను. అహం ఇదం అనే గొడవ వదిలేస్తే నువ్వు కూడా అదే సబ్స్టెన్స్వి, నువ్వు కూడా సత్తు చిత్తే. అవి లేకుండా నువ్వు ఎక్కడ ఉంటావు? కానీ మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి ఇది ఎవ్వడు ధ్యానం చేయడు. అక్కడికి వెళ్ళి నన్ను ముందు నిల్చొని ఇచ్చారా, వెనక నిల్చొని ఇచ్చారా, ఎక్కడ నిలబడితే ఏమిటండి? ఇది తలలోకి ఎక్కనంత వరకు మీరు ఎక్కడున్నా పర్వాలేదు అంతే. ఇది తలలోకి ఎక్కాక కూడా ఎక్కడున్నా ఒకటే. తలలోకి ఎక్కించుకోవడానికి ఇవన్నీ. అర్థమైందా? దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ కల్చర్. కానీ మనం శాస్త్రాన్ని ఏ రోజు పక్కన పడేసాము, మీ కల్చర్ కూడా పోయింది. ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలా ఉన్నట్టు ఇంకా కడదాం, కడుతూనే పోదాం. పోండి, ఎక్కడ కడతారు కట్టండి, మంచిదే. కానీ 20 ఏళ్ల తర్వాత వాటి పరిస్థితి ఏమిటి? మీ అమెరికాలో ఇప్పుడే మీ పిల్లలు మీ మాటలు వినట్లేదు. 20 ఏళ్ల తర్వాత ఎవరు పట్టించుకుంటారు వాటిని? దేవుడు ఇంకెవరన్నా సృష్టించి పంపించాలంతే. Nowadays your children are not following a dharmika way of life. They don't know what is God. Nor you encourage. మహాత్ముల్ని చూస్తే గౌరవించడమే రాదు మీ పిల్లలకి. రేపు ఈ ఆలయాల్ని కాపాడతారా 25 ఏళ్ల తర్వాత? ప్లీజ్ థింక్, ఐఎమ్ నాట్ జోకింగ్ అండి. ఇట్స్ అ సీరియస్ థింగ్ టు కంటెంప్లేట్. వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ నార్త్ అమెరికన్ టెంపుల్స్? ఇప్పుడు బాగానే పుస్తకాలు వేసి మా గుళ్ళు గోపురాలు టెంపుల్స్ ఆఫ్ నార్త్ అమెరికా అని కాస్ట్లీయెస్ట్ ప్రింట్స్ వేసి, నాలాంటి వాడు వచ్చినప్పుడు 5 కిలోల బరువు మూత మోగించుకుంటూ ఇండియాకి పట్టుకుపోవాలి. అవి ఇస్తున్నారు. కానీ 25 ఏళ్ళ తర్వాత ఏంటి మీ టెంపుల్స్ పరిస్థితి? కాబట్టి నౌ వీ హ్యావ్ టు ఇన్ఫ్యూజ్ దిస్ ఇన్ టు అవర్ సెల్స్ నౌ. అప్పుడు సహజంగా వాటి పట్ల ఆదరణ వస్తుంది. ఈ వస్తువు వల్ల ఇది పొందగలము అని తెలిసాక అప్పుడు సహజంగా ఆదరణ వస్తుంది. అది ఏమిటో తెలియకుండా ఉంటే ఆదరణ రాదు. అందుకే మహాత్ములు ఎప్పుడు ఏది చేసినా ఆలోచనతో చేశారు. ఈ ఆలయములన్నింటినీ పెట్టడంలో మనకు ఆ భావాన్ని ఇవ్వడానికి. మీరు చిదంబరం వెళ్ళొచ్చాక ఎక్కడ ఆకాశతత్వమైనా ఇది పరమేశ్వరుడే అని జ్ఞానం కలిగితే చిదంబరం వెళ్ళొచ్చినందుకు ఫలితం. అరుణాచలం వెళ్ళొచ్చాక ఉష్ణత్వం అంతా ఈశ్వరుడే. అదే ఇక్కడ కూడా చెప్పబోతారు. సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తక చెప్పారా? స్వం దేహం, అక్కడ కూడా మీ దేహం అనట్లేదు. ఈ దేహం కూడా తనదంట. తన దేహమును సంతాపయతి, ఈ హృదయంలో ఉన్నటువంటి అగ్నితత్వమై ప్రకాశిస్తూ ఎలా? నీలతో యదమధ్యస్థ విద్యుల్లేఖ ఇవ భాస్వరా. నేను నారాయణ సూక్తమే చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను అనుకునేరు. అక్కడిక్కడ తిప్పి అంతా కవర్ చేసేస్తున్నాను. ఎలాగైతే నల్లటి మేఘముల మధ్యలో, నల్లటి మేఘాలంటే అర్థం ఏంటి? వాటర్ బేరింగ్ క్లౌడ్స్ అని. జలపూర్ణములైనటువంటి మేఘముల రాపిడిలో ఒక్కోసారి దగద్ధగాయమానమై విద్యుల్లతో ప్రకాశిస్తుందో ఆ విధంగా నీ హృదయము యందే సకల విశ్వమును జీవింపజేసే అగ్ని ఉన్నది. అది ఎలా ఏం చేస్తోంది ఉండి? సంతాపయతి, దేహములో వేడిని పుట్టిస్తోంది. 37 సెంటీగ్రేడ్లో, 98.6 ఫారెన్హీట్లో. ఆ వేడిని మీరు మెయింటైన్ చేస్తుంటారా? యు ఆర్ నాట్ మెయింటైనింగ్. ఆ వేడే మీరు తిన్న అడ్డమైన పదార్థాలన్నింటినీ అరిగిస్తోంది వైశ్వానర అగ్ని రూపంలో. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. 4 రకాలైనటువంటి నానా గడ్డిను లోపల వేస్తూ ఉంటే నిన్ను సృష్టించిన పాపానికి నేను వాటన్నింటినీ డైజెషన్ చేస్తూ కూర్చుంటా లోపల. ద డైజెస్టివ్ ఫైర్, దట్ ఈస్ కాల్డ్ వైశ్వానర. వైశ్వానర అగ్నియే మహా అగ్ని. బయట కూడా ఈ జగత్తులో నిలబెట్టే అగ్ని అది మీ హృదయంలో నారాయణుడు అదే. అది తెలిస్తే మీరు అరుణాచలం వెళ్ళి వచ్చినట్టు అయిపోయింది. అట్లా ఉపనిషత్తుల్లో వైశ్వానర విద్య ఉంది ఒకటి, కంటెంప్లేషన్ ఆన్ ది యూనివర్సల్ ఫైర్. వైశ్వానర అంటే విశ్వనర ఇది, విశ్వనర అభిమానిత్వాత్ వైశ్వానర అంటాం. అంటే ద కంప్లీట్నెస్, దాంతో ఐడెంటిఫై అయిపోయినటువంటి ఈశ్వరుడు అగ్ని రూపుడై ప్రకాశిస్తుంటాడు. అగ్ని అంటే నాట్ యువర్ సింపుల్ ఫైర్, తత్వం, అగ్ని తత్వం. విశ్వము యందని ఒక్కొక్క అంశము, దానికి తత్వము అని పేరు. ఒక్కొక్క తత్వము యందు ప్రవేశించి దాన్ని ఉద్దీపన గావించి ఇంత కథ నడుపుతాడు. అందుకే ఈ విశ్వము యొక్క శాశ్వత నిజమైనటువంటి స్వరూపం వస్తువులు కాదు, ఈ పైపైన కనిపించేది కాదు. సముద్రం యొక్క నిజమైన స్వరూపం అలలు కాదు, తరంగాలు కాదు, నురుగు కాదు, మరి ఏమిటి? జలము. ది వాటర్ ఈజ్ ద రియాలిటీ, నాట్ ది వేవ్స్, నాట్ ది whirlpools, నాట్ ద ఫ్రాత్.
అలా ఈ విశ్వములో ఏదేది ఉందో అంతా నారాయణుడే. విశ్వం నారాయణం దేవం. అది ఇప్పుడు వెంటనే ఓ పూర్వపక్షి వస్తాడు, ఓహో ఈ విశ్వమే నారాయణుడా, ఇంత మంచి విషయం చెప్పారండి. అయితే ఈ విశ్వం ఒకరోజు పుడుతుంది, ఒకరోజు పోతుంది. జాయతే గచ్చతి అని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా. అంటే అప్పుడు నారాయణుడు కూడా ఓ రోజు వస్తాడు, ఆయారాం, తర్వాత గయారాం. స్టాప్ ఇట్, అక్కడ ఆపేస్తాను. నువ్వు కన్క్లూజన్స్, హేస్టీ కన్క్లూజన్స్కి నీకు పిహెచ్డి ఇవ్వాలరా నాయన అని, నువ్వు ఏ నక్షత్రాన్ని పుట్టావో కానీ ఇంత హడావిడి కన్క్లూజన్స్ అవి చెయ్యకు. ఒక్క నిమిషం ఆగు, తర్వాత కూడా మేము మాట్లాడతాం. ఏది నిజమైనదై ఉన్నదో, ఏది వాస్తవమై ఉన్నదో అది మారదు, నశించదు. ఈ ఉంగరానికి పుట్టుక ఉన్నది, చావు ఉన్నది, కానీ బంగారానికి పుట్టుక లేదు, చావు లేదు. ఉంగరానికంటే ముందు బంగారం ఉంది, ఉంగరం ఉంటుండగా కూడా బంగారం ఉంది. ఉంగరము రేపు నాకు నచ్చక కంసాలికిచ్చి కరిగించినప్పుడు కూడా ఉండబోయేది బంగారమే. జనరల్గా మాకైతే మట్టి ఎగ్జాంపుల్ ఇస్తాము, కానీ మీరు మళ్ళీ మట్టి అంటే డల్ అయిపోతారు, బంగారం అనగానే యాక్టివ్ అవుతుంది. అందుకొరకు ఆ ఎగ్జాంపుల్. అదర్వైజ్ మాకు ఒకటే, మా కుండ సరిపోతుంది మాకు. కానీ ఏమి ఇప్పుడు ఆడవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆ ఆడవాళ్ళు పైకి చెప్తారు, మగవాళ్ళు ఏం తక్కువ కాదు, పొద్దుస్తమానం పేపర్లో అదే చూస్తారు ఏం రేటు ఉంది వాళ్ళు ఏమి. సో గోల్డ్ అనగానే యాక్టివ్ అయిపోతాము, ఇదేదో ఇంపార్టెంట్. అందుకొరకు ఆ ఎగ్జాంపుల్ అంతే. సో అలా ఆ విధంగా విశ్వమే నారాయణుడు అన్నప్పుడు విశ్వములోని రూపనామములు ఈ పై కల కాదు, వాటి వెనకున్న తత్వం, వాటికి అవిగా ఉండే తత్వం, దానికి నాశనం లేదు. అందుకే అక్షరం నక్షరతి, అది నశించదు. సింపుల్ ఎగ్జాంపుల్, బంగారం ఉంగరం అని పెట్టుకొని అయిపోయింది, ఇంక మీకు పెద్ద తత్వ జిజ్ఞాస అక్కర్లేదు. ఇంకా ఈ ఆభరణములు రూపనామములకి మార్పులు చేర్పులు తప్ప, ద కంటెంట్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ అండ్ త్రూ దట్ ఆర్నమెంట్ నెవర్ అండర్గోస్ ఎనీ చేంజ్. ఇట్ అపియర్స్ యాజ్ దో, అంతే. అది అటు మారినట్టు అనిపిస్తుంది తప్ప మారదు. బంగారం నిజంగా మారిందా? ఉంగరంగా మారిస్తే మారిందా? వాట్ ఈజ్ ఉంగరం? A conditioned aspect is called ungaram. Though you are saying a conditioned presence, the reality is never conditioned, or that which cannot be conditioned is called reality. ఈ ఉంగరాన్ని కంసాలి దగ్గర తీసుకుపోతే కంసాలి బంగారానికి రేట్ ఇస్తాడు తప్ప మీ ఉంగరానికి ఇవ్వడు. కాదు స్వామి, నేను ఉంగరమే ఇచ్చాను, ఉంగరానికే ఇచ్చాడు, వాడు మేకింగ్ ఛార్జ్ అనేది నాక్ ఆఫ్ అన్నాడు, గుర్తుందా? అది అప్పుడు మీ ఉంగరానికి డబ్బులు ఇవ్వలేదు వాడు. మేకింగ్ ఛార్జ్ అంటే ఏంటి? మేకింగ్ అంటే నేమ్ అండ్ ఫామ్ అని. ఆ నేమ్ అండ్ ఫామ్కి డబ్బులు ఇచ్చాడు వాడు? ఇవ్వడు. అంటే వాడు సైతం మీకు చెప్తున్నాడు, నేమ్ అండ్ ఫామ్ మిథ్యరా నాయన, ఇది నువ్వు వేలుకు పెట్టుకునేంత వరకే, లెక్కలోకి వస్తుంది, లెక్కలోకి రాదు. నేమ్ అండ్ ఫామ్ అన్నది లెక్కలోకి రాదు. కారణం ఏంటి? మేకింగ్ ఛార్జ్ నేను ఇవ్వను. మరి నేను కొన్నప్పుడు తీసుకున్నావు కదా, ఎవడు కొనమన్నాడు నిన్ను? నువ్వు అజ్ఞానంతో అడిగావు, ఇచ్చేసావు. అలా మీరు తీసుకున్నప్పుడే 3 కానీ నేను కొంటే 1. ఏంటది? సార్ ప్లీజ్ దీని డిజైన్ చూడండి, ఇది ప్రపంచంలో ఎవడు చేయలేని డిజైన్ అండి. మీరు ఎక్కువగా వాదిస్తే వాడు ఏమంటారంటే, నా బిజినెస్ పాడు చేయకండి, ఆ డిజైన్ మీరు తీసుకొని బంగారం నాకు ఇవ్వండి అంటాడు. మీరు ప్రయత్నం చేయండి, బంగారం నుంచి డిజైన్ని సపరేట్ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మీరు ప్రయత్నం చేయండి, ఒక 5-6-10 ఏళ్ళు ట్రై చేసి నాకు చెప్తురు కానీ, సార్ నేను బంగారం నుంచి డిజైన్ తీసేసా అలా కనుకంటే ఐ షుడ్ రియలీ పిటీ యూ. అయ్యో, మీరు ఎక్కువగా వేదాంతం విన్నారా? ఏంటి పిచ్చి పిచ్చి ప్రలాపంలో అనాల్సి వస్తుంది, ఎందుకంటే యూ కెన్ నెవర్. కాబట్టి నారాయణుడు ఎవరు? జగద్రూపమున భావింపబడిన జగత్తు యొక్క సత్యత్వం ఆయన, విశ్వం యొక్క సత్యత్వం. విశ్వము ద్వారా ఆయన విశ్వరూపుడై అని ఎందుకు భావన చేయమన్నామంటే, లేకపోతే నువ్వు ఇరుక్కుంటావు. నువ్వు ఇరుక్కోవద్దంటే ఆయనను చూడాలి. ఆయనను చూసిన మరుక్షణం ఇరుక్కునే బాధ. నన్ను ఎవడు ఆశ్రయిస్తాడో నా మాయవాడిని ఏమీ చేయదు అంటే అర్థం అది. అంతేగాని ఆశ్రయించంగానే ఆయన మాయతో చెప్తాడు అనుకోకండి, మాయగారు వీడు మనవాడే, వాడిని ఏం చేయకండి, అట్లా కాదు అర్థం. అలా డోంట్ ఈవెన్ ఎవర్ ఇమాజిన్ లైక్ దట్ సంబడి ఈజ్ వెయిటింగ్ దేర్ అండ్ లార్డ్ కాల్స్ దట్ మాయా, ఫలాని వాడు మన భక్తుడు, వాడిని మీరేమి అడ్డగించకూడదు, లోపలికి పంపించేయండి, ఇట్లా చెప్పే ఈ పిచ్చిని అక్కడ తీసుకుపోకండి. మాయ ఏమీ చెయ్యజాలదంటే రూపనామములు మొదలైనవి ఈ ద్వంద్వం వాడిని పట్టుకోలేదు. కారణం ఏంటి? ఏకాన్ని చూశాడు. అది నారాయణుడు
అటువంటి ఏకము నశించేటువంటిది కాదు. పరమం పదం. ఏమిటి? పరమం పదం. పద్యతే ఇది పదం. పద్యతే ఇది పొందదగినది అది. కాబట్టి మానవుడు జీవితంలో ఎన్నింటినో పొందాలనుకొని తపిస్తూ ఉంటాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. వీడికి బుద్ధి అని ఒకటి ఉండడం వల్ల వీడి ఎయిమ్స్ చాలా ఎక్కువైపోతాయి. అదే జంతువు అనుకోండి, ఆహార, నిద్ర, భయ, మైథున, ఫినిష్. దాని లైఫ్ అంతా ఈ 4 మాటల్లో అయిపోయింది. ఆహార, నిద్ర, భయ, మైథునం చ సామాన్యమే తత్ పశుభిర్నరాణాం. సో హోల్ బయోగ్రఫీ ఆఫ్ ఎనీ ఎంటిటీ బిసైడ్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కంప్లీట్ ఇన్ దీస్ 4 థింగ్స్. అంతకుమించి దానికి థాట్ కూడా రాదు. సో దానికి సమయానికి అన్నాన్ని వెతుక్కోవడం, తర్వాత కాసేపు భౌతిక విశ్రాంతిని ఆస్వాదించడం, తనను తాను సంరక్షించుకునేందుకు భౌతిక శక్తుల నుండి, అవాంతరముల నుండి, ప్రతికూలముల నుండి, అండ్ ఫైనలీ టు కంటిన్యూ ద ఏమంటారు ప్రోజెని. సో ద కంటిన్యూయేషన్, దాని దిశలో అది యంత్రవత్ పరిశ్రమించాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. అలా గనక అది చేస్తే పూర్ణంగా జీవించినట్లు లెక్క. అవునా? కానీ మానవుడు అంతవరకే ఆగుతాడా? ఆహారములోనూ వాడికి 100 ఆప్షన్స్ ఉంటాయి. ఏమి తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తినాలి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. జంతువుకి అట్లా ఉండదు. ఒక ఆవు ప్రశాంతంగా కూర్చొని ఇవాళ గడ్డితో ఏం చేసుకుందాం అని అనదు. గడ్డి వేస్తే తింటుంది అంతే. అంతేగాని రోజు ఇదే గడ్డి, ఐ డోంట్ ఈట్ ఇన్ డిఫరెంట్ వే, ఇవాళ గడ్డితో పచ్చడి చేసుకుందాం అని అనుకుంటా. ఏ ఆవు అట్లా అనుకో. అవునా కాదా? కానీ మనం ఒక్క బీరకాయతో 130 వంటకాలు, ఒక్క ఆనపకాయతో 130 వంటకాలు. చివరికి ఒకరింటికి వెళ్తే ఆనపకాయ పొట్టుతో స్వీట్ చేసి పెట్టాను, ద పీల్, అండ్ ఇట్ వాజ్ రియలీ డెలిషియస్. నేను తర్వాత అడిగి ఏంటండి ఇది, చెప్పుకోండి చూద్దాం అన్నా. ఇది అంటే నాకు భయం వేసింది, ఏమన్నా ఇవి అడ్డగోలు ఏమైనా పెట్టాడమంటే. తర్వాత చెప్పాడు ఆనపకాయ పొట్టు అండి, ఏదైతే ఉంది బాగానే ఉంది అని తినేసాడు. అంటే సీ దిస్ ఫెలో. అందులోనూ తెలుగు వాళ్ళు అయితే నేను అనుకుంటానండి, వీళ్ళు జీవితం మొత్తం తిండి మీదే ఉండాలి. ఎందుకంటే ఇన్ని వంటకాలు కనిపెట్టడం కుదరదు. లేకపోతే ఐ రియలీ ఫీల్ సమ్ టైమ్స్ ఏకాంతంగా కూర్చొని ఇట్లా క్రేజీగా ఆలోచిస్తుంటాను. I like to be crazy. For myself, I don't want to be crazy with you. I don't like you to be crazy with me at all. For myself, I enjoy this. ఎందుకంటే పచ్చళ్ళు, let us say, random sample పచ్చళ్ళు. మై గుడ్నెస్, ఎవరికైనా పిహెచ్డి చేయదలుచుకుంటే ఒక్కొక్క పచ్చడి మీద పిహెచ్డి చేయొచ్చు. అన్ని రకాలు కూరలు, వేపుళ్ళు, ఆ వేపుళ్ళలో రకాలు, ఆ తర్వాత ఆ పచ్చళ్ళలో నూరుడు పచ్చడి ఒకటి, మిక్సీలో వేసే పచ్చడి ఒకటి, నిల్వ ఉండే పచ్చడి ఒకటి, నీళ్ళలో వేసే పచ్చడి ఒకటి. అంటే వీడికి ఇంకొక పని లేకుండా తిండి మీదే మనస్సు పెట్టి ఉంటే తప్ప ఈ జాతికి ఇన్ని పచ్చడి దొరకవుతాయి. సో థ్యాంక్ గాడ్ మన ఎల్డర్స్ నిజంగా మొక్కుకోవాలి, వాళ్ళు మనకైతే మంచి భోజనం పెట్టారు. అంటే నేను చెప్తున్న ప్రయోజనం ఏంటంటే ఇన్ని ఆప్షన్స్ కనిపెట్టాను. తర్వాత నిద్ర గురించి చెప్పే పని ఉంది, సత్సంగాలు కనిపెట్టింది అది. ఓకే, భగవంతుడు, గుడి, సత్సంగం, జపము, ధ్యానం, వీటి కొరకే నిద్రకే కనిపెట్టబడినటువంటి బెస్ట్ డివైజెస్ ఇవి. రైట్? ఆ తర్వాత ఇది నడుస్తూనే ఉంది. కాబట్టి వీడికి హ్యాస్ దట్ ఆప్షన్, ఫ్రీడమ్. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే హాఫ్ ది నారాయణ సూక్తం ఓవర్. ఎందుకంటే నారాయణ పరోధ్యాత, నారాయణ పరోబ్రహ్మ అన్ని దీంట్లో కవర్ అయిపోతాయి. అండ్ నారాయణుడు ఎవరు? పరాయణం అనేసారు. పారాయణం అంటే పొందవలసినది, అదే అన్నింటికంటే గొప్పది. సో వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్, హీ హాజ్ నెంబర్ ఆఫ్ గోల్స్. హీ కెన్ ఎంటర్టైన్ ఎనీ నెంబర్ ఆఫ్ గోల్స్. దట్ ఈస్ ద ఫ్రీడమ్ యూ హ్యావ్. At the same time, my dear friends, where you have freedom, there is a big demand of wisdom. Minus the wisdom, your freedom will incarcerate you. समझ में आ रहा है? ఫ్రీడమ్ ఉండి విజ్డమ్ లేకపోతే మిమ్మల్ని అది బంధిస్తుంది. ఫ్రీడమ్ ఏమి మంచిది కాదు. స్వాతంత్ర్యము కలిగి ఉండి జ్ఞానము లేకపోతే పరమ బంధనంలోకి నెడుతుంది. సో ఇట్ రిక్వైర్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ విజ్డమ్ నౌ.
కాబట్టి ఎన్నో లక్ష్యాలు, ఎన్నో ఎన్నో రకాలైన గోల్స్ ఇన్ని చేసుకునే అవకాశం మనకుంది. కారణం ఏంటంటే పూర్ణత్వము అని మనకు ఒకటి ఉంది. దట్ ఈజ్ ది ట్రాజెడీ. ఏంటో స్వామి మీ మాటలు తలనొప్పి మాటలు. ఓవైపు పూర్ణత్వం అంటారు, మళ్ళీ ట్రాజెడీ అంటారు. ఏంటంటే మరి ఏం చేయాలి? వాడకపోతే ట్రాజెడీ అది. అర్థమైందా? నేను మీకు మంచి మామిడి పండు ఒకటి ఇచ్చాను, దాన్ని మీరేం చేయాలి? ఇంటికి వెళ్ళాక, ఇక్కడే తింటే బాగుంటుంది, ఇంటికి వెళ్ళాక ఆయి కోసుకొని తిని పడేయాలి, అయిపోతుంది. అమ్మో, స్వామివారు ఇచ్చారు ఈ మామిడి పండు మన చేతికి, కాబట్టి దీన్ని మనం పరమ పవిత్రంగా దాచిపెడదామని దాచిపెట్టారు. 2 రోజులు ఓకే, 4 రోజులు ఓకే, 6 రోజులు ఏమైంది? ఏదో వస్తుంది ఇక్కడ. మా ఇంట్లో అపవిత్రం అన్నీ ఉండవండి. ఏంటి ఇల్లు అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు కనుక భూమి మీద అవతరిస్తే ఈ కొంపలోకి రావాలి. మరి ఏంటి వాసన? గురువు గారి ప్రసాదం. గురువు గారి ప్రసాదం ఈ కంప. కంపు కాదండి అని అప్పుడు తెరిచేస్తారు. ఏమైంది? సో అట్లా మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, యు ఆర్ పూర్ణ. అది ప్రాబ్లం. ఏ విధంగా పూర్ణుని స్వామి? మీలో సత్తు ఉంది, ఉందా? మీరు ఉన్నారా? ఉన్నాను అన్నారా? సత్ అది. మీరున్నారని ఎవరు చెప్పారు మీకు? మా ఆవిడ చెప్పింది. బాబు నాయన జాగ్రత్తగా చెప్పు ఆన్సర్. వాడు అట్లా చెప్పాడు నాతో. నువ్వు ఉన్నావు నీకు ఎలా తెలుసు? నేను లేకపోతే మా మామగారు పిల్లలు ఎలా ఇస్తారు? ఓరి దౌర్భాగ్యుడా, దీనికి ఏం ఆన్సర్ చెప్తున్నారు? ఇంత చిన్నదానికి మామగారు పిల్లలు, ఇది లునటిక్ ఫెలోస్ ఆల్ అరౌండ్. నేను లేకపోతే పిల్లలు ఎట్టిస్తాను నాకు అంటే, సరే అది కరెక్ట్ కాదు. నువ్వు ఉన్నావంటే నీకెవడు చెప్పక్కర్లేదు. అయ్యా స్వామి మీకు ఎక్కువ తెలియదు, ఐ యామ్ అండ్ ఐ నో ఐ యామ్. సో యు నో యు ఆర్. అవును, చిత్తు కూడా మీరైతే. మిగతా వాళ్ళ గురించి తెలియదు, కానీ నా విషయంలో మాత్రం నాకు అన్య ప్రమాణం అక్కర్లేదు. నేనున్నాను అనేది నాకు తెలుసు అంతే. ఏ ప్రమాణ అపేక్ష లేదు అక్కడ. అందుకే ఆచార్యులు భాష్యంలో జ్ఞానానికి మించిన ప్రమాణం లేదని చెప్పారు. ట్రెమెండస్ అండి ఆ భాష్యం, మీరు చదవాలి. మీరు ఎంతసేపటికి ఈ స్తోత్రాల్లో పడిపోయారు. ఇంకా మిమ్మల్ని నేనేం అనలేకపోతున్నాను, అనాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. కానీ బట్ యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు సర్టన్ థింగ్స్. డోంట్ స్టాప్ హియర్. ఇది మంచిదే కానీ అక్కడే ఆగుతేలా. కాబట్టి సతహం చితపి అహం. బాగుంది. ఈ చిత్తులో 2 స్వరూపాలు ఉంటాయి. జ్ఞానానికి 2 రూపాలు ఉంటాయి. ఆ 2 రూపాల్లో ఒకటి ప్రాథమికంగా సింపుల్గా చెప్పేది, రెండవది కొంత గొప్పదైనటువంటి. సింపుల్గా మాట్లాడితే జ్ఞానమును వాసనా జ్ఞానం అంటారు. వాసనా జ్ఞానం పశువులకు ఉంటుంది, పక్షులకు ఉంటుంది. వాటి జ్ఞానం లేదనకండి. చక్కెర ఎక్కడ పెడితే చీమలకు వచ్చేస్తాయి. ఎట్లా వస్తున్నాయి? మీ ఆయనకేమో చక్కెర అని లేబులేస్తే కూడా అర్థం కాదు. ఎక్కడ పెట్టావు. మరి చీమకి ఎట్లా తెలిసిందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు దాని మీద లేబుల్ ఉప్పు అని వేయండి ఈసారి, అయినా అది అక్కడికి వస్తుంది. అండ్ అవర్ డంబు ఆడు ఉప్పు అనుకుంటాడు, చక్కెర దేంతో ఏమిస్తాడు? యూ షుడ్ రియల్లీ థింక్. అరే ఆ చీమకి ఎవడు చెప్పాడు? నేను ఉప్పు అని లేబుల్ వేస్తే కూడా ఎక్కడి నుంచి వస్తుందండి చీమ? దాన్ని ఎవరు నేర్పాడు జ్ఞానం దానికి? యూ షుడ్ రియల్లీ క్వశ్చన్ అండి. యూ షుడ్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. పరీక్ష లోకాన్. ఊరికే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం అనో లేకపోతే జపనం కీర్తన చిడతలు పట్టుకుంటూ కూర్చుంటే అవ్వదు. ఎంక్వైర్. సోక్రటీస్ ఒక చోట అంటున్నాడు, ది లైఫ్ అన్ఎగ్జామిన్డ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని. పెద్దల మాటలు ఇవన్నీ. మీరు పరీక్ష చేయకుండా ఉంటారంటే బ్రతకడం వ్యర్థం. ఇక్కడ ఇంక పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా గోయిలా అంతే. షుడ్ ఎగ్జామిన్. ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆ జ్ఞానం? మీ ఎయిర్పోర్ట్స్లో కుక్కల్ని తిప్పుతూ ఉంటారు. దే ఆర్ కాల్డ్ స్నిఫర్స్ ఆర్ సంథింగ్. దే ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ RDX ఎక్సెట్రా. నేను ఆ టైంలో గబుక్కున భోజనం అది ఉంటే పైన ఎత్తి పెట్టుకుంటాను. దానికి ఆ జ్ఞానం ఎక్కడిది? సో మానవుడు విర్రవీగుతాడు, నాకేదో మహాజ్ఞానం ఉందని. ఏం లేదు, వాటితో పోలిస్తే యాక్చువల్గా తక్కువ ఉంది మనకి. ఎస్, యూ హ్యావ్ అ బిట్ లెస్ అంటారు.
అవునా కాదండి? ఊహించండి. అందుకే కుక్కల సహాయం తెచ్చుకోవాల్సి వచ్చింది. మనకే అంతలో ఉంటే కానీ మిమ్మల్ని తిప్పితే అయిపోయింది. తిప్పలేదు, మనకు లేదు అది. దట్ ఈస్ కాల్డ్ వాసనా జ్ఞానం. మరి నాకండి మీకు అది కూడా ఉంది, ప్లస్ ఇంకొక జ్ఞానం ఎక్కువ. అన్ఫార్చునేట్లీ అది వాటికి లేదు. అర్థమైందా? అదేం జ్ఞానం అండి? ఎవరైనా చెప్పారు ఇప్పుడే. వివేకం, విచక్షణ, వివేచన, ఏదో పేర్లు పెట్టిన అంతా ఒకటే. దాన్ని శాస్త్రంలో వివేకం అన్నారు కాబట్టి మనం అదే పదం వాడతాం. మనకు అదొకటి ఉందంతే. అందుకే జ్ఞానములు అందరికీ ఉన్న జ్ఞానమస్తి సమస్తస్య జంతోః విషయ గోచరే. ఎక్కడుంది? దేవి సప్తశతి అని నవరాత్రులప్పుడు పారాయణ చేస్తారు, దాంట్లో ఉంది. జ్ఞానం సమస్తస్య అస్తి, అందరికీ ఉంది. జంతువులకి విషయ గోచరత్వం వరకు ఆగిపోయింది. నాకు అక్కడితో ఆగలేదు. నాకు వివేకం కూడా ఉంది. వివేకం అంటే ఏంటి స్వామి? నేను ఎప్పుడైనా అడిగితే ఐ వాంట్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ ద డెఫినేషన్ విచ్ విల్ ఆన్సర్ ది పాయింట్ అంతే. మీరు గబుక్కున వివేకం అనగానేమిటి అనగానే మీరు శంకరాచార్యుల వారిని మక్కి కాపీ కొట్టి నా ముందు కంట్రోల్ వి కంట్రోల్ సి అంటే అయ్యేది కాదు. వివేకం అనగానేమిటి అనగానే మీరు శంకరాచార్యుల వారిని మక్కి కాపీ కొట్టి నా ముందు కంట్రోల్ వి కంట్రోల్ సి అంటే అయ్యేది కాదు. అట్లాంటివి నాకు నచ్చవు. వారు చెప్పింది వినాలి, మనది మనం తయారు చేయాలి. అప్పుడు మనకు అప్లై అవుతుంది, లేకపోతే అవ్వదు. మరి ఏంటి అంటే, ఎప్పుడైతే రెండు విభిన్నాంశములు ఒక చోట సమావేశమై ఉంటాయో విడదీయరాని విధంగా ఇది 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 అని తెలుసుకోవడం పేరు వివేకం. అయఫ్ పిండవత్ తప్తాయఫ్ పిండవత్ అన్నారు. ఒక ఇనుప గుండుని కమ్మరి కొలిమిలో వేసి కాలిస్తే ఎర్రగా అయింది. అలాంటివి ఎప్పుడైనా చూసుంటే బాగుంటుంది. నిజంగా చిన్నప్పుడు నేను అలా చూసేవాడిని. ఐ హ్యాడ్ వండర్ఫుల్ జాయ్. ఎందుకంటే ఈ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరులు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేశారో నాకే తెలిసిపోయి అక్కడ కూర్చునేవాడిని. అప్పుడు వాళ్ళు ఈ గడ్డపారులు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎర్రగా ఎలా ఉంటుందంటే ఈ బొంబాయి హల్వా కలర్లో ఉంటుంది. అప్పుడు దాన్ని దెబ్బలు కొట్టి సాగదీస్తారు. ఎర్రగా అంటే మామూలుగా కాదు, అంటే అగ్ని అణువును వ్యాపిస్తుంది. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు దాన్ని ముట్టుకున్నాడు అనుకున్నాడు. వాడు ఎవడో సరదాగా అటు ఇటు ఆడుతూ అరే ఎర్రటి బంతి అని, వీడు ఆంజనేయ అంశలో పుట్టాడు కాబట్టి ఎర్రగా బంతిలా ఉందని పోయి ముట్టుకున్నాడు. ఏమైంది? కాలేదు కదా. ఎందుకంటే ద నేచర్ ఈజ్ అన్ఫర్గివింగ్. మీరు పొరపాటున వేలు పెడితే అది ఏమి క్షమించదు. మోస్ట్ అన్ఫర్గివింగ్ ఈజ్ యువర్ నేచర్. మీరు తర్వాత ఎన్ని ప్రార్థనలు చేసిన లాభం ఉండదు. కాబట్టి దాని ఈక్వేషన్స్ దానివి. కాలింది, పిల్లవాడు గగ్గోలు పెడుతున్నాడు, కాలింది. ఎట్లా కాలిందిరా? వాడు అప్పుడు ఏమంటాడు? ఈ ఇనుప గుండు కాల్చింది అంటాడు. కానీ పెద్దవాళ్ళం మనకేం తెలుసు? ఐరన్కి కాల్చే శక్తి ఎక్కడిది? చల్లగా ఉంటుంది, అది కాల్చదు. కానీ నేను చేయబెట్టింది దాని మీదే కాలింది అన్నప్పుడు కాలడానికి కారణం ఇనుప గుండు కాదు, అందులో ఉన్న ఏమిటి? అదే వివేకం అంతే. పోనీ అలాగని మీరు దాన్ని విడదీసి చూసారా? ఇనుప గుండు ఇది, అగ్ని ఇది అని లాగి ఇది కాల్చిందయా అన్నారు. కాదు, అవి రెండు అప్పుడు కూడా అలాగే కలిసి ఉన్నాయి. చిన్న బిడ్డ చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తోందో మీకు కూడా అలాగే కనిపిస్తుంది. కానీ మీ తలలో దాన్ని డిస్క్రిమినేట్ చేశారు. ఇనుప గుండుకు కాల్చే శక్తి ఉండదు. ఎందుకంటే అదర్ ప్లేసెస్ వెన్ ఇట్ ఈస్ లయింగ్ దేర్, వెన్ యూ టచ్ ఇట్ వోంట్ హర్ట్ యూ, ఇట్ వోంట్ బర్న్ యూ. బట్ వెన్ దిస్ ప్రిన్సిపల్ కాల్డ్ ఫైర్ ఈస్ పర్వేడింగ్ ఇన్, దెన్ ఇట్ గెయిన్స్ ది ఎబిలిటీ. సో కాల్చడానికి కారణం ఉష్ణత్వము, అగ్నితత్వమే తప్ప మరొకటి కాదని తెలుసుకున్నాడు. దట్ ఈస్ వివేక.
అందుకే జ్ఞానము అధికంగా ఉండడం మానవుడికి బలము అని చెప్పినప్పుడు కృష్ణుడు ఏ జ్ఞానం అంటున్నారని మీరు చూసుకోవాలి. మానవుడు జ్ఞానం వల్ల శ్రేష్ఠుడు అన్నప్పుడు ఏ జ్ఞానం, ఇట్లా ఈ ఆహార నిద్రాది జ్ఞానం కాదు. దాంట్లో జంతువులు మీరంతా నేను మీరు అంతా ఒకటే. అండర్స్టాండ్? సో వెన్ శాస్త్ర ఈస్ డిక్లేరింగ్ దట్ యూ హ్యావ్ సమ్ ఎండోమెంట్ కాల్డ్ నాలెడ్జ్ విచ్ ఈస్ ప్రిషియస్, then you should always pinpoint to this knowledge, not that knowledge. సత్ చిత్ ఆ చైతన్య వ్యక్తీకరణ అనే జ్ఞానంలో వాసనా జ్ఞానం వివేకం రెండు అంటే ఇంకా యు ఆర్ టోటల్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ అయిపోయింది. అందుకే మానవుడు కంప్లీట్ అంటారు. బైబిల్లో కూడా గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అన్నప్పుడు అర్థం ఏంటి? మనలాగా వికృతంగా ఉన్నాడని ఆయన కాదు, మనలాగా బట్టబుర్ర ఉందనా కాదు, మనలాగా మరొకలాగా ఉన్నాడనా కాదు, పొట్టిగా పొడువుగా ఉన్నాడనా కాదు, నల్లగా ఎర్రగా ఉన్నాడనా కాదు. మనలో ఉన్నటువంటి ఈ లక్షణాలను గురించి చెప్పట్లే వాళ్ళు. కంప్లీట్నెస్. హీ మేడ్ మ్యాన్ అ కంప్లీట్. ఇట్స్ అ టోటాలిటీ. కంప్లీట్. యు ఆర్ కంప్లీట్. దట్స్ ఇట్. ఇది భావన చేసి నిలబెట్టుకుంటే అదృష్టం. భావన చెయ్యకుండా గనక, దాన్ని ప్రయోగించాల్సిన దిశలో గనక ప్రయోగించకపోతే అభిశాపం. అది మనకి. అందుకే ఇంత జ్ఞానం అది ఉండడం చేత, అది ఇంత స్పెసిఫిక్గా ఉండడం చేత ఎన్నో లక్ష్యాలు, ఎన్నో గోల్స్ పెట్టుకుంటూనే పోతాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, కావాలి 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 కావాలి. ఇహ సంబంధము. కొంతమంది తెలివైన వాళ్ళు పర సంబంధం. ఇహములో ఎన్ని గోల్స్ ఉన్నాయో పరములో అన్నీ గోల్స్ ఉన్నాయి. ఇహములో పొందడానికి ధనము, కనకము ఎక్సెట్రా. పరములో పొందడానికి యజ్ఞము, యాగము, స్తోత్రము ఎక్సెట్రా. కానీ నారాయణ సూక్తం ఏమంటుందంటే, ఇహ పర ఈ రెండు లక్ష్యములను మీరు లక్ష్యములు అనుకుంటే భగవంతుడు మీకు దొరకడు. మరి నేను దేన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి? నీకున్న జ్ఞానానికి, నీకున్నటువంటి ఇంత విశేషమైన ప్రాకట్యానికి నువ్వు పూర్ణుడివి కాబట్టి పూర్ణుడినే జ్ఞాన లక్ష్యంగా పెట్టుకోవాలి. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్జ్ఞాత్వా అమృతమశ్నుతే. 13వ అధ్యాయం 13వ శ్లోకం శ్రీమద్భగవద్గీత. అర్జున, నీకు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ దట్ జ్ఞేయం. అది తెలుసుకోవలసింది, అది నేను చెప్తున్నాను. ఏంటది? దేన్ని తెలుసుకుంటే అమృతత్వం సిద్ధిస్తుందో అది నేను నీకు చెప్తున్నాను. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ శ్లోకం పోయి వెతుక్కోండి. నారాయణుడే పరమ పదమై ఉన్నాడు అంటే మీరు, నేను ఆయనను పొందాలి. ఎక్కడ పొందాలి? వైకుంఠానికి వెళ్ళి పొందుతాను. అయిపోయింది. కథంతా విన్నాక సీతగారు ఎవరు అని అడిగారు. రామాయణం అంతా అర్థమైందండి, ఈ సీతమ్మ వారే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్లకుండానే పొందాలి. ఎందుకు? నారాయణుడు ఒక చోట ఉన్నాడన్నారా మీరు మళ్ళా కన్ఫ్యూజన్లో పడ్డారు. అంతటా ఉన్నవాడిని ఎక్కడికి వెళ్ళి పొందాలి? ఎక్కడ? మరి ఎందుకు పొందట్లేదు? అజ్ఞానం వల్ల. ఇక్కడ పొందడము అంటే జ్ఞానం పొందడం అని అర్థం. అంతే. పొందడం అంటే పొందడం అని కాదు, అది అంతటా ఉంది, తెలియట్లేదు అంటే యూ నీడ్ అ బిట్ ఆఫ్ నాలెడ్జ్. నీ దగ్గర ఉన్న వాసనా జ్ఞానం, నీ దగ్గర ఉన్న వివేక జ్ఞానములు ఈ రెండింటి సహాయము చేత మాత్రమే, అంటే యూ విల్ బి లెడ్ ఆస్ట్రే. సో ఆ వివేక జ్ఞానానికి కొంత వేదాంత జ్ఞానము గనక జోడింపబడితే అప్పుడు ఇదేంటో అర్థమవుతుంది. అందుకొరకు ఓ మనుష్యులారా, శాస్త్రమును ఆశ్రయించి, శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలని కాదు, ఏ శాస్త్రం ఏది దీని గురించి చెప్తుందో ఆ శాస్త్రం, దానికే వేదము అని పేరు. బై వేద యూ షుడ్ ఓన్లీ మీన్ దిస్. వేదము అంటే ఈ పరతత్వమును ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా? ఎక్కడో ఒక చోట ఉన్నట్టుగా కాదు, అంతటా ఉన్నట్టుగా.
మరి అలా ఉంటే అంతటా ఉన్నట్టుగా ప్రకాశింపజేయకుండా వేదంలోనే ఇంత కర్మకాండ ఇవన్నీ ఎందుకున్నాయంటే వాటిని ఉపయోగించుకుంటూ అర్హత సాధించు అని, అంతేగాని వాటిలో మునిగిపోయి ఇంకా అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోని కాదు. సో కొంత అధికారము మొదలైనవి కావాలి కాబట్టి ఇట్ క్రియేట్స్ అన్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్రియేట్స్ ఎ మోడల్ వేర్ ఇన్ you are asked and encouraged to do certain prayers, certain upasanas, not for the prayer, not for the upasana, and not at all for the world, but for this recognition, for this realization, for this cognition, discovery. అది వేదం అంటారు. శాస్త్రం అంటే వేదం తప్ప ఇంకొక అర్థాన్ని పెట్టకూడదు. అలా గనక ఎవరైనా మీకు బోధిస్తే వాడిని ఆచార్యులు అంటారు. అలా కాకుండా అనవసరమైన వాటిని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్గా చూపించి నీ దుఃఖానికి కారణం శని అని ఒకడు ఉన్నాడు, వాడి వల్ల అవుతోంది కాబట్టి మీరు తిలలు దానం చేయండి లేకపోతే ఇంకేదో చేయండి అని గనక వాడు మీ తల మీద కూర్చొని చెప్తూ ఉంటే హీ ఈజ్ నాట్ ది టీచర్. ఆర్ మీ దుఃఖానికి ఇంకేదైనా ఒక కారణాన్ని చూడితే అతన్ని అనుసరిస్తున్నవారు అంధో నైవ నీయమాన యథాంధా, గుడ్డివారు అనుసరించే పద్ధతిలో కథ నడుస్తుందని అర్థం. సమझ में आ रहा है ना? So I may be sounding very strong, but that is how Vedanta teaches. That is how your Narayana Suktam is teaching. కాబట్టి అలాంటి శాస్త్రమును ఆశ్రయించి శాస్త్రంలో చెప్పినటువంటి పరతత్వమును మామూలుగా ఊహించడానికి కుదరదు కాబట్టి దాన్ని మన బుద్ధితో దర్శనం చేసేందుకై ఒక సంకల్పం చేస్తే అది సాధన అంటారు. అది కాకుండా మీరు ఏమైనా చేయండి, అది సాధన కింద లెక్క పెట్టకండి. సరే మీ అలవాటులో పొరపాటుగా ఏవో చేస్తున్నారు, చేయొచ్చు. అట్లా ఊరికే కూర్చోవడం ఎందుకండి, ఇది చేస్తున్నాను, వెల్ అండ్ గుడ్, ప్లీజ్ డూ ఇట్, బట్ డోంట్ సే ఐ ఆమ్ ఏ గ్రేట్ సాధక. నో, ఈ కాగ్నిషన్ వచ్చేదాకా సాధకం లేదు, ఏం లేదు, అంత బాధకే. అర్థమైందా? నువ్వు సాధకుడివి కాదు, బాధకుడివి అంతే. కాబట్టి శాస్త్రం అనేది ఈ రకంగా ఉంటుంది. నారాయణం పరం జ్ఞేయం స విజ్ఞేయ స ఆత్మ, ఎట్లా చెప్పినా అటు ఇటు తిప్పి అర్థం ఒకటే. కాబట్టి ఇక ముందు మీరు ఎప్పుడైనా నారాయణుణ్ణి స్మరించినా, నారాయణుణ్ణి భావించినా, ఎక్కడైనా ఆలయానికి వెళ్ళి నారాయణుణ్ణి సందర్శించినా, దివ్యమూర్తిని సందర్శించినా మీ యందు ఇలాంటి భావస్ఫురణ రావాలి. అప్పుడు వేదం అంటే ఏమిటి, దాని పట్ల గౌరవము, భక్తి, వేదము చూపించదలుచుకున్న విషయం తెలుస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి అదర్వైజ్ అఫైర్. అర్థమైందండి? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాకు మా ఆచార్యులు ఆ రకంగా బోధిస్తారు. కాబట్టి ఈ సచ్చిదానంద రూపుడైన నారాయణుణ్ణి తెలుసుకోవాలి, ఆయన్నే పొందాలి, ఆయన్నే ధ్యానించాలి. జగత్తును, జగద్వ్యాపారములను కాదు, అవి నిర్వహించాలంతే. మరి నిర్వహించాలంటే వాటి పట్ల డెడికేషన్ ఉండాలా? ఉండక్కర్లేదు. మీ ప్రారంధంలో ఎట్లాగూ రాసి ఉంది, అది మీరు అవునన్నా కాదన్నా అట్లాగే నడుస్తాయి అవి. సో యూ నీడ్ నాట్ డెడికేట్, బీ అటెంటివ్ టు దెమ్, అటెండ్ దెమ్, బట్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు దిస్ పర్స్యూట్. అంతేగాని ఇఫ్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్, ఎట్ వన్స్ యు ఆర్ అండర్ ద క్లచ్ ఆఫ్ దట్ ద్వైత, ఇంకా ద్వైతంలోంచి బయటపడలేరు. ఆనందం అని వెతుకులాటే సరిపోతుంది. దాంట్లో మీరు నారాయణుడు, విష్ణువు, శివుడు అని ఎంతమందిని లాక్కొచ్చినా వాళ్ళు కాసేపు టైంపాస్ వ్యవహారంగానే ఉంటుంది తప్ప అసలు ప్రయోజనం నెరవేరదు. కాబట్టి ఆల్టుగెదర్ ఆ దర్శనంలోనే మార్పు రావాల్సి ఉన్నది. అందుకు శాస్త్రం ఉన్నది, అందుకు ఆచార్యులు ఉన్నారు. ఆ దిశలోనే మన ప్రయత్నం కొనసాగాలి. నిన్న కూడా ఒక తల్లిగారు ఎవరు అడిగారు, రిచువల్స్ మరి ఎలా అండి, చెయ్యాలా వద్దా అని. ఈ విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను. శాస్త్రం ఎప్పుడైతే నా కర్మణ నా ప్రజయ అనిందో అక్కడ కర్మ అన్నప్పుడు మీ రిచువల్స్ కూడా వచ్చేస్తాయి. రిచువల్స్ని చిత్తశుద్ధి కొరకు ఎంత అవసరమో అంతవరకే తప్ప అంతకు మిక్కిలిగా తల మీద వేసుకుంటే మీకు ఫ్రీ టైం ఉండదు. అండ్ రిచువల్స్లో మునిగిన వాడికి విచారణ చేసే సామర్థ్యం పోతుంది. ఎందుకంటే రిచువల్స్లో జీవభ్రాంతిని పెంచుతాయి. ఎందుకంటే అహం పరబ్రహ్మస్వరూపోహం ఏతత్ కర్మ కరిష్యే అంటారా? అనడానికి వీల్లేదు. అహం సో అండ్ సో గోత్రోద్భవ ఏదో చెప్పుకొని ధర్మార్థ కామ మోక్షార్థం ఎక్సెట్రా ఏవో చెప్పి దానికి ఇది చేస్తున్నా అంటారు. కానీ పరబ్రహ్మస్వరూప అహం కర్మ కరిష్యే అనరు ఎవరు. అంటే రిచువల్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఎన్హాన్సింగ్ యువర్ జీవభావన. కాబట్టి దానికి ఒక పరిమితి శాస్త్రంలో చెప్పారు, అంతవరకు చేసి ఆపాలి తప్ప ఇక నేను పొద్దుస్తాను అవే చేస్తాను మిగతా దాని జోలికి నేను రాను అంటే అవి యంత్రవత్ యాంత్రికంగా అవుతాయి. యూ విల్ బి హ్యాబిచ్యువేటెడ్ టు ఇట్.
వన్స్ రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ బికమ్స్ ఏ హ్యాబిట్, దట్స్ ఆల్, యు ఆర్ ఆల్రెడీ జైల్డ్ అంతే. కాబట్టి ముందుకు వెళ్ళలేరు. కాబట్టి రిచువల్ అవసరమే, కాదు అనేవాడు ఎవడు ఉంటే అది కూడా తప్పే. అలాగని శృతి మించడానికి లేదు. మన చిత్తశుద్ధికి ఏమేమి కావాలో అంతవరకు దాన్ని చేయాలి. ఆ తర్వాత శ్రవణం చేయాలి. కొంతమంది నన్ను అడుగుతారు, మీరేమో ఉపన్యాసాలు సాయంకాలం పెడతారు, అప్పుడే మాకు ఏవో పనులు ఉంటాయండి, ఈ ఫలాని రిచువల్స్ అన్నీ చేసుకోవాలి ఇంట్లో, అది చేయనా మీ దగ్గరికి రానా? అలా అనగానే నేను వెంటనే ఆన్సర్ ఏమి ఇస్తా అంటే, నా దగ్గరికి రాక్కర్లేదు, అదే చేసుకుంటా. ఎందుకంటే ఆ ప్రశ్న ఉదయించిందంటేనే జ్ఞానం పట్ల వాడికి ఇంకా తగిన దృష్టి రాలేదని అర్థం. ఇంత పరమ జ్ఞానము ప్రవహిస్తుండగా కర్మకాండలో పడతానంటే ఇంకెవరేం చేస్తారు? అది తెలిసినటువంటి వాడు దాన్ని కాసేపు తగ్గించుకోవడమో, అరగంట చేసేది 10 నిమిషాలు చేయడమో, ఇంకొక ఏర్పాటు చేసుకుని ఇటు రావచ్చు. ఎందుకంటే కర్మలన్నీ జ్ఞానము యందు పరిసమాప్తం అవుతాయి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతి. ఎవరంటున్నారు? आपका कृष्ण बोलता है, हम थोड़ी बोल रहे हैं. योर कृष्ण इज सेइंग సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యతి. ఎవరంటున్నారు? మీ కృష్ణుడు అన్నాడు. జ్ఞానం అనే నావ సహాయం చేతనే సంసార సాగర తరుణం ఉన్నది తప్ప అన్యమైంది లేదన్నారే. అట్లాంటిది మీరు నా దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, మరి అది చేయనా ఇది చేయనా అంటే, ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, సార్ పేపర్లో ఒక యాడ్ వచ్చిందండి, ఒక బ్యాంకులో బంట్రోత్ ఉద్యోగము మేనేజర్ ఉద్యోగానికి రెండింటికి అడిగారు, నేను దేనికి అప్లై చేయను అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి? బంట్రోతులు చేయను ఆయన. ఎందుకు? ఆ అర్హత ఉన్నవాడు మనల్ని అడుగుతాడా వచ్చేసరి? అంటే నన్ను అది చేయమంటారా ఇది అంటే, పో అదే చేసుకో అని చెప్తాను. సో కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ యాటిట్యూడ్. వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ రెండో విషయం కూడా మీకు ప్రస్తావన చేయాల్సి ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది నాకు ఈమెయిల్స్ పంపించారు. ఆ మిత్రులందరూ ప్రతిపాదించిన భావన ఏంటంటే, అయ్యా అందరూ వస్తున్నారు, రకరకాలుగా చెప్పిపోతున్నారు, అలా చెప్తూ పోతే మేము కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఇంకేం జరగట్లేదు. మీరు వచ్చినప్పుడు నా రోలు మీది కరెక్ట్ అనిపిస్తుంది, మీరు వెళ్ళంగానే ఇంకోటి ఎవడో వస్తాడు, వాడు చెప్తే అది కరెక్టే అనిపిస్తుంది, ఆ తర్వాత ఎవరో అర్థం పర్థం లేనివాడు ఇంకెవడో వస్తాడు, వాడు ఇంగ్లీష్లో అటు ఇటు దంచుతాడు, కాబట్టి అది కరెక్టే అనిపిస్తుంది. ఇంతకీ మా బ్రతికి ఇంతేనా అన్నాడు. ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని ఫాలో అక్కర్లేదు. ఒకటే సిద్ధాంతం, ద్వైతమే సత్యము అని ఎవడు మాట్లాడినా వాడికి నమస్కారం పెట్టి పక్కన వచ్చి, దట్ షోస్ దట్ హిమ్సెల్ఫ్ ఈజ్ కన్ఫ్యూజ్డ్. సో ఎవరైతే ఇది కాదు, నీవే, నీ సమస్యకు నువ్వే జవాబువి, నువ్వే, ఆ నువ్వంటే ఏంటో నేను మాట్లాడతా అన్నాడు అనుకోండి, అక్కడ చెవి పడేస్తే మంచిది. అలా కాకుండా నీ సమస్య ఇక్కడుంది, మేము మీకు గోలోకము యందు జవాబు చెప్తామంటే నమస్తే అని పక్కకు చేయి. నీ సమస్య ఇక్కడుంది, నువ్వు ఇక్కడ అసంపూర్ణుడివిరా, నువ్వు ఇట్లా ఏడుస్తూనే వస్తావు, కాబట్టి మేము ఒక లోకాన్ని ప్రతిపాదిస్తాం, ఈ ఫలాన్ని కర్మ చేస్తే అక్కడ టికెట్ అది వస్తుందంటే. ఎందుకంటే సమస్య ఉన్న చోటే సమాధానం కావాలి. సమస్య ఇక్కడ హైదరాబాద్లో సమస్య ఉండి అమెరికాలో సమాధానం ఉందిరా అంటే, నేను అమెరికాకు రాగానే ఇంకా సమస్య అట్లా ఉంటుంది, మళ్ళీ పోగానే హైదరాబాద్లో సమస్య పోతుందా? మళ్ళీ పోగానే రెడీగా ఉంటుంది. వేర్ దెర్ ఈస్ డార్క్నెస్ దేర్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్. డార్క్నెస్ ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఆలోచించకు, మేము లైట్ ఇంకో చోట వేసాం అక్కడికి రా అంటే. డార్క్నెస్లో ఇక్కడ పోగొట్టుకున్నావు, ఇక్కడేం వెతుకుతావురా పిచ్చివాడా, అక్కడికి రా వెతుకుదామంటే మీరు కాదు, నా ప్రజయ 100,000,000 మంది వెతికినా దొరకదు. ఎందుకు? పోగొట్టుకుంది ఇక్కడ. సో సమస్య ఎక్కడుంది, సమాధానం ఎక్కడుంది, దీని పట్ల జ్ఞానం ఉండాలి. సో ఎవరిది వినడం అనేది కాదు. నన్ను ఫాలో అయినా మీకు ఏం రాదండి, అర్థమైందా? ఫాలోయింగ్ ఏంది అసలు? ఆ పదమే రాంగ్. ఏది ట్విట్టరా ఫేస్బుక్కా మీరు ఫాలో అవడానికి కదా? ఇట్లా కాదు, ఫాలో అవ్వద్దు. ఈ మాటలను మీరు మీవి చేసుకోవాలి, మీ యొక్క అన్వేషణకు ఇది ఉపయోగపడాలి. అంతేగాని అమ్మో మేము ప్రేమ సిద్ధార్థ గారిని ఫాలో అవుతామండి, అయితే ఎక్కడ దాకా అవ్వగలరు? మీ రాగద్వేషాల వరకు సెట్ అయినంత వరకు అవుతారు. నేను రేపు ఏదన్నా మీ రాగానికి ద్వేషానికి అగేన్స్ట్గా ఉన్న మాట ఒకటి అంట, అప్పుడు ఎక్కడ ఫాలో అవుతారు? ఎవరిని ఫాలో అవ్వాల్సిన పని లేదు. అలాగని ఎవరిని తక్కువ చూడాల్సిన పని లేదు. మళ్ళీ అదొకటి వస్తుంది, ఫాలో అవ్వాల్సిన పని లేదంట. అట్లా కాదు. ఐ మీన్ టు సే దట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఫర్ యువర్ ఓన్ అన్వేషణ. ఇట్ ఈజ్ యువర్ ఓన్ డిస్కవరీ, నో వన్ ఎల్స్ కెన్ డూ. అది మరిచిపోయి మీరు ఎన్ని శాస్త్రాలను నెత్తి మీద వేసుకున్నా అధ్యాస భాష్యంలో ఆచార్యులు నిర్ద్వంద్వంగా తోసేశారన్నట్టు. ఆ మాటను మీకు చెప్పి నేను విరామం చేస్తాను. సర్వాణ్యపి శాస్త్రాన్ని, సకల శాస్త్రాలు, సకలం అనేసారు, సర్వాణి అపి, ఇంకా దాంట్లో ఆల్ అని వాడేశారు కాబట్టి ఇంకా వితౌట్ ఎగ్జెప్షన్, అది ఎగ్జంప్షన్ లేదు, దాంట్లో ఎక్సెప్షన్స్ లేవు. సర్వాణ్యపి శాస్త్రాన్ని అవిద్యావద్ విషయత్వం ఏవ, ఇవన్నీ అవిద్య అంతే. అవిద్యా విషయత్వమేవ నాతివర్తంతే. ఈ సకల శాస్త్రాలు అవిద్య అజ్ఞానం అనే దాన్ని దాటి మాట్లాడవు అనేసరి.
సర్వాణి శాస్త్రాన్ని అవిద్యావత్ విషయత్వం నా అతివర్తంతే. సర్వాణి అంటే మిగతావన్నీ ఉంటాయండి, వీళ్ళు వదిలేస్తారేమో, కాదు. విధి ప్రతిషేధ మోక్ష పరాణి అని కూడా రాసేసారు. అంటే విధి నిషేధములు, డూస్ అండ్ డోంట్స్. ఈ విధి నిషేధములో రూపంలో ఉన్న ధర్మ గ్రంథాలైనా సరే, మోక్షమే అని మాట్లాడుతున్న మోక్ష గ్రంథాలైనా సరే అన్నారు. వామ్మో, ఇప్పటిదాకా ఒక చిన్న రే ఆఫ్ హోప్ ఉండింది, ఇవాళ కాకపోతే రేపైనా అదేదో చదివి బాగుపడదామని. దట్స్ ఇట్. ఈ సెట్ నో. అంటే ఇండైరెక్ట్గా ఏమన్నారో తెలుసా, బ్రహ్మజ్ఞానం కూడా వ్యర్థం అనేసారు. అది వేదాంతం అంటే ఇట్లుంటుంది. అంటే ఎంత కఠినంగా ఉంది చూడండి వినడానికి. ఇన్ని రోజులు మనమేమనుకున్నామంటే లౌకిక జ్ఞానం వ్యర్థం, శాస్త్రీయ జ్ఞానం వ్యర్థం, మిగతా జ్ఞానం వ్యర్థం, అది వ్యర్థం. బ్రహ్మజ్ఞానం అది ఒక్కటన్నా మిగిలిస్తే బాగుంది. ఈ మహానుభావుడు దాన్ని కూడా వ్యర్థం అనేసాడు. హే శంకర, ఇప్పుడు దాకా మీరేదో ఉద్ధరిస్తారనుకోని మీరేదో 4 మంచి మాటలు చెప్తున్నారంటే, ఫైనల్గా ఇవాళ దాకా మిగతా వాళ్ళు పాపం ఏం చెప్పినా ఇది మాత్రం దీని గురించి ఏమనలేదు. నువ్వేంటయ్యా లాస్ట్ దాన్ని కూడా కూలగొట్టావు, ఫైనల్ దాన్ని కూడా స్మాష్డ్ ఇట్ అవే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ భాష్యం. పోనీ చివరికైనా చెప్తే 4 పేజీలు చదివిన తృప్తి అయినా ఏడ్చేది. అబ్బా నేను బ్రహ్మసూత్రాలు చదివాను, లాస్ట్ సూత్రంలో నువ్వు చదివిందంతా వ్యర్థం అంటే అయిపోయింది. వెరీ బిగినింగ్ ఈజ్ సేయింగ్ బ్రహ్మజ్ఞానమపి వ్యర్థమేవా. ఆ మాదిరి ఉంటుందా? దట్ ఈస్ ద సౌండ్. అంటే అది కూడా నేను ఉద్ధరించదు. అంటే అక్కడ అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ అనేది త్రిపుటి గనక ఉంటే అది కూడా వ్యర్థం. అర్థమైందా? సో ఇప్పుడు పలానా ఒక పుస్తకం తీసి రుబ్బేశాడు కదా, బ్రహ్మ సూత్ర భాష్యం అంతా కదిపితే కదా దాని గురించి మాట్లాడగలడు. కానీ బ్రహ్మము నేను అని అనిపించట్లేదు ఆయనకి. అప్పుడు బ్రహ్మజ్ఞానం ఏమైంది? an object of his knowledge. Moment it has become an object, it belongs to the world of duality. కాబట్టి ఎవడైనా అహం బ్రహ్మజ్ఞాని అన్నాడంటే గయా హాతీతో నికల్ గయి మగర్ పూన్ చటక్ గయి. మొత్తానికి పెద్ద ఏనుగును బయటికి లాగానే తోకి ఇరుక్కుంది. సరిపోయింది, తోకి ఇరుక్కుంటే చాలు, అది ఏం చేస్తుంది, ఇంకెక్కడ ముందుకు వస్తుంది, రాదు. So we Vedantins don't excuse ourselves. How can we excuse you people? కాబట్టి ప్రపంచంలో సుఖముందని వెంపర్లాడుతున్న అతి ప్రాకృతమైన సంసారి మొదలుగా అంతా అజ్ఞానులే. నేను గంగలో మునుగు అయితే జ్ఞాని అవనా? కావు. సార్ నేను ఏమనుకున్నారు, త్రికాల సంధ్య చెయ్యి అంటే డోంట్ యూ అక్నాలెడ్జ్ దట్? వై షుడ్ ఐ? దాన్ని నువ్వు గొప్ప పని ఏం చేస్తున్నావు? కాదండి, చాలా గొప్ప పని అంటున్నారు. ఏం కాదు, మొహం కడుక్కోవడం ఎంతో అదంతే. అది నువ్వు చేయాల్సిన పని అంతే, విధి. అది చెయ్యకపోతే పాపం ఉంది కానీ చేస్తే పుణ్యం లేదు. ఆ విషయం మీకు తెలుసో తెలీదు? ఎవరిని ఉద్ధరిస్తున్నావు దాంతో? నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. అంటే నీ అజ్ఞానం ఎక్కడుందో, జ్ఞానం ఎక్కడ కావాలో తెలిసిందా? అదొక్కటి తెలియట్లేదు, సరిపోయింది. కానీ నడిపించుకోడు, ఏదో టైంపాస్. ఏంటండి మీరు ఇట్లా మాట్లాడతారు? ఇంత దమ్మెక్కడిది మీకు? వేదం ఇస్తుంది. మా బలం వేదం, మా బలం శాస్త్రం. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా దమ్ము కావాలి. ఆ దమ్ము ఎవడిచ్చాడని మీరు అడగచ్చు. ఎంత దమ్మురా నీకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, వేదమే మా దమ్ము. నా కర్మణ అన్నప్పుడు మీరు చెప్తున్న రిలీజియస్ యాక్టివిటీని బయటేస్తారా? వేలేరుగా. కర్మణ అన్నప్పుడు అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో. అలాగే నేను నిత్య నైమిత్తికాదులు ఎందు మహానిష్ట కలిగిన. ఏం చేద్దాం అయితే? దానివల్ల నీ అజ్ఞానం దూరం పోయిందా? రాగద్వేషములు దూరం పోతున్నాయా? ఈశ్వరుడు సర్వవ్యాపుడు, వాడి తర్వాత వాడు కాకుండా ఇంకోటి లేదని నీకు అర్థమైందేమన్నా అంటే అది తెలీదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, మరి నన్ను ఏదో ఒకటి అనండి సార్, ఇంతగా చేస్తున్నాను, మిగతా వాళ్ళు చేయట్లేదు. ఓకేలే, నువ్వు అంత బ్రతిలాడుతున్నావు కాబట్టి, కాళ్ళు వేళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్, దట్స్ ఇట్.
స్పిరిచువల్ అనరా మనం. స్పెషల్ అంటే నువ్వు స్పెషల్, నీకు ఎట్లా నచ్చితే అట్లా. అంటే మమ్మల్ని గౌరవించరా? ఖచ్చితంగా గౌరవిస్తాం. ఎందుకంటే మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా, మంచి పని చేస్తున్నారు, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, మాకు గౌరవిద్దాం. మాకు నమస్కారం పెట్టరా? ఖచ్చితంగా పెడతాం. అయినా అజ్ఞాని అంటారా? ఖచ్చితంగా అంటాం. రామ, అది మీ శాస్త్రం చెప్తున్నారు. వీటిని ఇప్పుడు ఎవరైనా ఒకరు అన్నారనుకోండి, నేను ఇలాంటివన్నీ చేస్తున్నానండి జ్ఞాన యోగ్యత కొరకు, దట్స్ ఇట్. We appreciate that because Veda acknowledges it. Acharya in Taittiriya Bhashya he writes like that. And ఇప్పుడు చెప్పింది సరిపోలే, ఆటం బాంబుని ఎత్తినేసినట్టు బ్రహ్మజ్ఞానం కూడా అక్కర్లేదు, అది కూడా నేను ఉద్ధరించాలని చెప్పాను. ఎందుకంటే బ్రహ్మజ్ఞానము అనేటువంటి ప్రాసెస్ తర్వాత బ్రహ్మమే ఉండాలి తప్ప బ్రహ్మజ్ఞాని ఉండకూడదు. సో బ్రహ్మము అర్థమైంది అంటే అర్థం ఏంటి? బ్రహ్మైవ న బ్రహ్మవిత్. ఇక వాడు బ్రహ్మవిత్ కాడు. సో హీ ఈజ్ ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ అంటే ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సపోజ్ ఐ టెల్ యూ ఐ ఆమ్ ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్, దట్ మీన్స్ ఐ ఆమ్ ప్రాపగేటింగ్ ఇగ్నరెన్స్ అని అర్థం. ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ బ్రహ్మన్, దట్స్ ఇట్. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడడానికి లేదు. అది అంటే అక్కడ జ్ఞానము కూడా లేదు, అజ్ఞానం లేదు. జ్ఞానము అజ్ఞానము రెండు లేనటువంటి పరమ చైతన్యమే పరమ జ్ఞానం అన్నారు. ఉపదేశ సారంలో కూడా జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరే అంటూ రమణ మహర్షుల వారు కూడా రచించారు. అది అరే నాకు ఒక విషయం తెలుసు, దేవుడు తెలుసు, ఆత్మ తెలుసు, వేదాంతం తెలుసు, అద్వైతం తెలుసు అనుకుంటే ఇంకా నీకు తెలియదు. ఇది అజ్ఞానానికి ఇంకొక పార్శ్వం అంతే. ఇది రిలేటివిటీ అంటారు దీన్ని. రిలేటివిటీ అంటే అర్థం ఏంటంటే ఆ వర్డ్ చాలా బ్యూటిఫుల్ వర్డ్. అది వాట్ ఈస్ ద వర్డ్? ద వర్డ్ ఈజ్ అజ్ఞాన అండ్ జ్ఞాన ఆర్ రిలేటెడ్. అది రిలేటివిటీ. అంటే మీరు అజ్ఞానం తీసాక జ్ఞానం నిలబడడానికి ఉండదు, జ్ఞానం తీస్తే అజ్ఞానం నిలబడడానికి ఉండదు. దట్ ఈస్ ద రిలేటివిటీ. రెండింటికి సంబంధం ఉంది. మరి మీరు చెప్తున్న బ్రహ్మజ్ఞానం ఈ రెండింటి పైన ఉంది. అది దానికి దీంతో దాంతో పని లేదు, జన్మతో మృత్యువుతో పని లేదు, సుఖంతో దుఃఖంతో పని లేదు. మరి దేంతో? అది మీరు అంతే. అదే నారాయణుడు, అదే మీరు, అదే శివుడు. స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అదే సహ ఏదైతే నీ హృదయాంతరాలములో సచ్చిద్రూపమై ప్రకాశిస్తూ ఉన్నదో, ఏదైతే పరంజ్యోతి అని చెప్పబడుతుందో, ఏదైతే పరం బ్రహ్మం అంటున్నారో, ఏది పరం తత్వం అని చెప్పబడుతుందో అది ఎక్కడో కాదు, నీ హృదయంలో. నీ హృదయం అంటే గుండెలో అని కాదు, గుండె ద్వారా ధ్యానం చెయ్యి. నీవు 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 అని అంటున్నావే, ఆ నీవే అది. ఓ మై గాడ్, అది నేనా? ఎస్, నువ్వొక్కడివే కాదు. స బ్రహ్మ అదే సృష్టికర్త, స శివ అదే శివుడు, స ఇంద్ర అదే ఇంద్రుడు, స అక్షర అదే అక్షరమైన తత్వము, పరమః స్వరాట్ స్వయం రాజతే ఇది స్వరాట్. తనకు తానుగా ఉండి అన్నింటినీ నిలిపిస్తుంది. అది ఉండడం వల్ల మిగతా ఉన్నాయి, అది పోతే అన్నీ పోతాయి. సో ద వరల్డ్ అండ్ ఆల్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ టుగెదర్ ఆర్ ఎన్లివెండ్ బై దట్. దట్ అన్నప్పుడు అక్కడ కాదు, బై దిస్ అని ఘంటాపదంగా చెప్పగలిగినది సామర్థ్యం మనకు రావాలి. అది నారాయణ సూక్తం యొక్క ప్రయోజనం. అది ఏ సూక్తమైన ప్రయోజనం, అది వేదం యొక్క ప్రయోజనం. అంతేగాని ఐఎమ్ క్వాలిఫైడ్ నౌ టు బీ ది నోవర్ ఆఫ్ బ్రహ్మన్, టు బీ ది నోవర్ ఆఫ్ గాడ్, టు బీ ది నోవర్ ఆఫ్ రామాయణ, టు బీ ది నోవర్ ఆఫ్ మహాభారత, ఇట్లా కాదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నోవర్ అండ్ సంథింగ్ ఈజ్ నోన్ అండ్ దేర్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్, దెన్ దట్ ఐ టెల్ యూ, యు ఆర్ ఇన్ దుఃఖం, యు ఆర్ ఇన్ సంసార. సో అది ఇక్కడ ఆచార్యుల ప్రతిపాదన. సర్వాణి శాస్త్రాన్ని, మీలో ఈ దర్శనము గనక మీలో లేకపోతే సకల శాస్త్రాలు, అది మోక్ష శాస్త్రమైనా సరే అవిద్యా విషయాన్ని పెంచుతుంది తప్ప ఇంకోటి లాభం లేదు. అవిద్యా విషయం అంటే ఏం లేదు, ఈ త్రిపుటిని నిర్ధారితం చేసి నిలబెడుతుంది తప్ప త్రిపుటిని కూలదొయ్యదు. పరమేశ్వరుడికి త్రిపురారి అని పేరుంది. అంటే 3 పురములను తునాతునకలు చేసేసాడు, అది తుత్తునియలు చేసి పడేశాడు. అది అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుడు గనక ఆయన వాణిని వినిపించడం ప్రారంభిస్తే 3 అనేటువంటిది సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు మిగిలేది ఏమిటి? ఇక్కడ 3ని వదిలివేయగా ఏముంది? 4వది ఉంటుంది, కానీ 4వది అనరప్పుడు. ఇంతకుముందు 4th అన్నా కదా నేను, 4వది. 3ను దాటాక 4 అన్నాం, 3 పోయాక 4వది ఉంటుంది అనేరు. ఏముంటుంది? అదొకటే.
అదే, ఒకటి లేదు రెండు లేదు, అదే నారాయణుడు, అదే బ్రహ్మ, అదే విష్ణు, అదే శివుడు, అదే అంతా, అదే స్వయం రాజతే, అదే వివిధం రాజతే, విరాట్ స్వరాట్, ఏం పేర్లు పెడతారు మీ ఇష్టం. మీరు అప్పుడు అష్టోత్తరం చదివేది ఎవరికో కాదు, మీకే, మీ నిజ స్వరూపానికి. దట్ ఈస్ ఐడెంటికల్. ఐ టెల్ యూ, ఈక్వల్ కూడా కాదు, ఐడెంటికల్. అక్కడ ఎక్కడో ఉన్న నారాయణుడు కాదు, మీరెవరో కాదు, జీవుడు లేదు, ఈశ్వరుడు లేదు, అంత ఐడెంటికల్. ఈ మూడు తొలగిస్తే చాలు, ఉన్న దాంట్లో ఒక్కటే. ఐడెంటికల్ అంటే తెలుసా అండి? ఈక్వల్ వేరు, ఐడెంటికల్ వేరు. ఈక్వాలిటీ చెప్పాల్సి వచ్చినప్పుడు వివిధత్వం కనిపిస్తుంది, యాజ్ ఇఫ్ కనిపిస్తుంది, కానీ వాటిని నిరసించాక ఈక్వాలిటీ చెప్పకూడదు. ఇంకప్పుడు ఐడెంటిటీ అంటారు. మ్యాథమెటిక్స్లో ఐడెంటిటీ సింబల్ ఏంటి? 3 bars. ఇదే, దిస్ ఈజ్ ది ఐడెంటిటీ. 3 పెట్టామంటే, సో వెన్ ఐ పుట్ ఐ మ్యాథమెటిక్స్ ఫెలో నో, సో 3 bars అంటే ఐడెంటిటీ, దాట్స్ ఇట్. అది మీ నేచర్, అది మీరు. కాబట్టి బీ సెంటర్డ్ ఇన్ సచ్ పర్స్యూట్. నేను ఇంత లోతుగా ఎందుకు చెప్తున్నానని నన్ను నేనే ప్రశ్నించుకుంటే కూడా నాకు అనిపిస్తుంది, ఏదో నారాయణ సూక్తం అన్నారు, పుణ్యం పురుషార్థం అని చెప్పిపోవచ్చు కదరా, ఏంటి నీకు అంత తలనొప్పి అని. కానీ నా ఆలోచన ఒకటే, ఇఫ్ ఐ కెన్ అవేక్ 1 person అమౌంగ్ యూ టు సచ్ రియాలిటీ, నేను మాట్లాడినందుకు ధన్యత వస్తుంది. అండ్ ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ నాట్ ఎ స్పీకర్, ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్. ఎందుకంటే ప్రీచర్ అవ్వంగానే ఎవరినో ఒకరిని పెట్టి మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది, మిమ్మల్ని కాపాడేవాడు ఇతను. అండ్ స్పీకర్ అనుకోండి, అది కదే వేరు అసలు. ఎందుకంటే స్పీకర్ షుడ్ ఆల్వేస్ జనాల్ని రంజింపజేస్తూ మాట్లాడాలి. హమ్ దోనో నహీ హై. వాట్ ఆర్ ఐ యామ్ ఎ టీచర్. జనాల సెంటిమెంట్స్ కొరకు, వాటి కొరకు సత్యాన్ని మార్చం లేదు. అండ్ రెండవది, సమస్య ఒక చోటు ఉంటే ఇంకో సమాధానం చెప్పా కదా, వేదమే మా దమ్ము, వేదమే మా బలం. డోంట్ థింక్ ఐ నో ఓన్లీ వేదాంత, ఐ ఓన్లీ స్పీక్ ఫ్రమ్ దట్. వాట్ ఎవర్ యూ డూ మోర్ దెన్ యూ, ఐ నో దట్. ఇదేదో అహంకారంగా చెప్పట్లేదు, ఇది చెప్పడం వెనక నా తాత్పర్యం ఒకటి, అంత అధ్యయనం చేశాకే ఇది చెప్తున్నాను అని అర్థం. అంతేగాని మీకంటే మాకు బాగా తెలుసు మీరేమిటే, అట్లా కాదు. సో మీరు ఏదైనా ఇప్పుడు చిన్నది పట్టుకొచ్చినా వాటి గురించి లోతుపాతులన్నీ తెలిసే మాట్లాడుతున్నాం. కాబట్టి వెన్ వీ మేక్ ఎ స్టేట్మెంట్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్, ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టికల్ స్టేట్మెంట్. నిన్న రాత్రి సీతారాం గారి ఇంట్లో మంచి ఇడ్లీలు పెట్టారు. సో నిన్న ఇడ్లీలు తిని పడుకుంటే భగవంతుడు మాకు ఒక కాళిదాసు సినిమాలో నాగేశ్వరరావుకి ఏవో అక్షరాలు వేసినట్టు నా తలలో వేశారు. మీకు చెప్తున్నాను, మీరు ధన్యులు. అట్లా కాదు, యూ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్. మీరు క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ ఉంది. మీరు నా మాట వినక్కర్లే, మీ ఉపనిషత్తుకు మీరు ఆన్సర్ చేసుకోండి, క్వశ్చన్ చేసుకోండి. అంత రూటింగ్ మా దగ్గర ఉంటుంది. దట్ ఈస్ ది కేపబిలిటీ, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ టు బి టాట్. సో అట్లా మేము అధ్యయనం చేయగలిగాం కాబట్టి మీ ముందు ఉన్నది ఉన్నట్టు ప్రస్తావన చేస్తున్నారు. లేకపోతే ఏముంది, ఊరికి ఏదో చెప్పేయచ్చు. ఇదే నారాయణ సూక్తాన్ని ఉత్తిగా అట్ట నడిపించుకుంటూ ఫైనల్గా మీరు అందరూ లాస్ట్కి చప్పట్లు కొట్టి ఎంత బాగా చెప్తారండి నేను చెప్తుంటే మహానందంగా ఉంది, సంతోషంగా ఉంది అనిపించే లక్షణం కూడా నా దగ్గర ఉంది. అట్లా కూడా చేయగలను, కానీ ఏం ప్రయోజనం దాంతో? కాబట్టి వెన్ ఐ స్పీక్, ఐ డోంట్ స్పీక్ ఫర్ గ్రూప్, ఐ స్పీక్ ఫర్ వన్ ఇండివిజువల్. ఒక్కడి కొరకు మాట్లాడుతుంటా, ఎవడికో వాడొక్కడు మేలుకుంటే చాలు. అండ్ మా స్క్రిప్చర్ ఇది, దీన్ని ఇంతకంటే తగ్గించి మాట్లాడితే దాన్ని అవమానించినట్టు అవుతుంది. ఇవాళ ఊరికే ఏదో తోచినవని చెప్తే ఎలా? సో స్క్రిప్చరల్ హెరిటేజ్ షుడ్ క్యారీ ఆన్, దట్ ఈస్ టు బి రెస్పెక్టెడ్. కాబట్టి స్క్రిప్చర్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇష్టం ఉన్నట్టు చెప్తా అంటే కుదరదు. అలా మేము, మా ఉద్దేశం ఒకటే, మీరు కొద్దిగా వేదాంతం వైపు ఆసక్తి పెంచుకోవాలి. ఆ ఆసక్తి పెంచుకునే దిశలో మొట్టమొదటి ఏంటిది, ఈ విశ్వమును ఈశ్వర రూపంగా నేను భావన చేయవలసి ఉన్నది అని నేర్చుకోవాలి. అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి ఇక్కడ వెలుగుతున్నటువంటి చైతన్యం అంతా ఒకటి అని తెలుసుకుంటారు. అటువంటి ఏకత్వ దర్శనానికి జ్ఞానము అని పేరు. ఆ ఏకత్వమే నారాయణుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ